మనుష్యుల యొక్క మనస్తత్వం ఎలా ఉందా అంటే ఈ రోజున నిజం చెప్పాలి అంటే ఒక గురువు, ఒక పూజారి, లేదు ఒక పెద్ద మనిషి, లేదు పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అనేది మన యొక్క సనాతన ధర్మంలోనే ఉంది. అది ఎట్లా అంటే చిన్నపిల్లలకి మనం వెళ్ళంగానే మన చేతిలో ఉన్నాయి అలా గడపలోకి వెళ్ళగతలకి అలా అందిస్తే అసలు మన గురించి ఏం ఆలోచించరు, కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అల్ప సంతోషం, మన యొక్క మనస్తత్వాలు తెలియదు. అందుకనే ఎవరిళ్ళకి వెళ్ళినా అనే వృద్ధులు ఉంటారు, ఆ ఇళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఒక్కో సందర్భంలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ సమయంలో వెళ్ళి ఏదో పండో పొలమో చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కారం చేసి, లేదు శిరస్సుకి నమస్కారం చేసి, అయ్యా బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందని ఒక్క పలకరింపుతో వాళ్ళు ఎంత ఆనందపడతారంటే, అయ్యా నిజంగా కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతారు. ఇది నిజం. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా చక్కగా బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దలు ఉన్నారని తెలిస్తే వాళ్ళకి ఆ చేతిలో ఏదో పండు పొలం ఉంటారు. పిల్లలకైతే బిస్కెట్లో ఏదో మనకి వచ్చింది. బిస్కెట్లు కూడా మన సాంప్రదాయం కాదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఈ రోజున ఎందుకు ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, మనుషులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేద్దామనేటువంటి భావన కన్నా అవసరానికి వాడుకుందాం అనేటువంటి స్వభావాలు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా తను ఎంతో కష్టపడి సంపాదించినవి కానీ, దాచుకున్న ధనం కానీ మనుషులు ఏం చేస్తున్నారా అంటే తీసుకెళ్ళి మరీ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఎటువంటి వాళ్ళ చేతిలో అంటే తిరిగి ఇచ్చే వాళ్ళ చేతిలో మాత్రం కాదు. వాళ్ళేదో గొప్పవాళ్ళు, మనకేదో మనం కూడా తక్కువ చూడకుండా బాగా చూస్తారు. వాళ్ళు ధనవంతులు అయిపోయారు, వాళ్ళు గొప్పలు అయిపోయారని వాడి చేతిలో పెడుతున్నారు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందా అంటే విలువ కట్టకుండా ఏముందా ఈ ₹1,00,000 లాంటివి చాలా చూసాము, పక్కన పెట్టేస్తే సరే పక్కన పెట్టండి, ఏదో మీరు అడిగినప్పుడు తీసుకెళ్ళవచ్చులే మీరు అని చెప్పేస్తాడు. వీడు ఇచ్చి కూడా బిక్కు బిక్కుమంటా ఉంటాడు. వీడికి అక్కడ గొప్పతనం కూడా ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది అంటే ధనాన్ని ఎక్కడ వెచ్చించాలో అక్కడ వెచ్చించాలి, ఎవరికి నమస్కరించాలో వారికి నమస్కరించాలి. సంస్కారవంతులతోనే మనం కలిసి జీవించాలి, సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే మనకి సుఖ సంతోషాలు దగ్గరవుతాయి. ఎవరితో ఎలా ఉండాలి అనేదే ఇవాళ చాలా పెద్ద సమస్యగా మారింది. అందరూ చూడటానికి మనుషులానే ఉంటారు, కానీ మేకవన్నీ పులులు ఉంటారు. పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడుతూ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని పెద్ద మనుషుల్లాగా నవ్వుమొహంతో అమాయకంగా కనిపిస్తూ ప్రజలను మోసం చేయటమే జీవిత పరమావధిగా ఎదుటివాడిని వాడుకొని వదిలేద్దాం, వాడెంత వీడెంత అని అనుకునేటువంటి స్వభావం వల్ల వారు ఉన్నతులు ఎప్పటికీ కాలేదు. ఎదుటివాడి హృదయాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించకపోగా చెడువారిగా మిగిలిపోతారు. ఇది సత్యము, ఇది ఎన్నటికీ సత్యమే. కాబట్టి మీరు ఇది సామాన్యుడికి చెప్పేటువంటి మాట, మధ్యతరగతి కుటుంబీకులకి ముఖ్యంగా చెప్పాల్సిన మాట. ఎందుకంటే బ్రతుకు తెరువు నుంచి బ్రతుకును పైకి తీసుకెళ్ళటం కోసం, కొంచెం ఉన్నతగా ఎదగటం కోసం, కొంచెం భవిష్యత్తు యొక్క సెక్యూరిటీ కోసం ధనాన్ని దాచుకునేటువంటి వాళ్ళు ఎవరి దగ్గర దాయాలి? ప్రభుత్వం సంబంధించినటువంటి ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, వాటిలో దాచుకోండి. వ్యక్తులకి ఇస్తే వడ్డీలు ఎక్కువ వస్తాయని చెప్పి వడ్డీలను ఆస్తి చూపించుకొని ఎప్పుడు అడిగితే వాడు ఇస్తాడు, ప్రభుత్వం అయితే 36 సంతకాలు అడుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఊహించుకొని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనుక మీరు ధనం పెట్టినట్టయితే అది తిరిగి వస్తాయో రావో తెలియకపోగా నువ్వు జీవితంలో నువ్వు సంపాదించుకొని ఎదగాలనుకున్న టయానికి ఎదగకపోగా నువ్వు కుంగిపోవటం తథ్యం. ఒకవేళ ఎక్కడన్నా తల తాకట్టు పెట్టి తెచ్చిచ్చిన డబ్బుల్ని దాచుకొని అక్కడేదో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడేదో డబ్బులు వస్తాయి, ఇక్కడేదో చేస్తే అక్కడేదో వస్తాయి అనుకునేటువంటి జీవితాలని కూడా సమసిపోయి సమస్యల వలయంలో నుంచొని తట్టుకోలేక కుటుంబానికి సమాజానికి మాటలు పడుతూ రకరకాల బాధలతో నేను ఎప్పుడు పైకి వస్తానని, ఏ దేవుణ్ణి నమ్ముకోవాలా, ఏ దేవుణ్ణి నమ్మితే నాకు మంచి జరుగుద్ది, ఇది కాదు.
సత్పురుషులని, సద్గురువులను మాత్రమే మీరు నమ్మి వారితో మాత్రమే సహచర్యం చేసి వారి సలహాలు సూచన మేరకే మీరు ముందుకు నడవండి. ఇది మన భారతీయత. ఎవరి చేతిలో మీరు మోసపోవద్దు, మీరు ఇంకొకరిని మోసం చేయొద్దు, సమస్యల వలయంలో చుట్టుకోవద్దు. ఇది మనిషి యొక్క సగటు జీవితం. సామాన్యుడికి బ్రతుకు భారం అయిపోయిన రోజులు. సరైనటువంటి పనులు లేవు, సరైన ఉద్యోగాలు లేవు, దేనిలో మనం యొక్క ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలనేటువంటిది కూడా ఇవాళ తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి రోజులు నడుస్తున్నాయి. కాబట్టి నిజమైనటువంటి వ్యక్తులను నమ్మండి. మీ ధనాన్ని ఎక్కడ వెచ్చించితే అవి సెక్యూర్గా మీకు తిరిగి అవి రిఫండ్గా వస్తాయో వాటిని వెతికి కనుక్కొని విద్యావంతులైనటువంటి వాళ్ళలో కూడా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సలహాలను పొంది వాళ్ళ సలహాలని మీ యొక్క జీవితాన్ని సుసంపన్నంగా సుఖవంతంగా సాగిస్తారని మీ యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి.